ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకెప్పుడు వరదలు వస్తాయి, తుఫాన్లు ఉంటాయి. కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మనందరి బాధ్యత. డ్రైన్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఎక్కడ వర్షం పడినా దాన్ని పర్యవేక్షించే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి. ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు. ఎవరైనా వాటర్లో చిక్కుంటే ఒకప్పుడు నేరుగా హెలికాప్టర్ పంపించి తెప్పించేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, వాళ్ళని రక్షించేవాళ్ళం. ఈరోజు డ్రోన్ పంపిస్తే వాళ్ళు ఈజీగా బయట వచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి. ఆ మార్పులు కూడా ఉపయోగించుకుంటాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈరోజు వరదలనంతా కూడా మ్యాపింగ్ చేయడం, ఎక్కడి నుంచి వరదలు వచ్చినా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఈరోజు భద్రాచలం నుంచి రాజమండ్రికి నీళ్లు రావాలంటే ఇన్ని గంటలు ప్రవహిస్తే తప్ప రావు. అలాంటివి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకుని, ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే చూశాను, రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు. ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు. ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం, సాగునీటి సంఘాలను పెట్టి కాలువలను కానీ, మురికి కాలువలు కానీ అక్కడ రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే కడాన అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ నెలలోనే ఎన్నికలు పెట్టాలనుకున్నాం, కానీ ఈ వరదల వల్ల కొంచెం డిలే అయింది. మళ్ళా సాగునీటి సంఘాలు వస్తాయి. అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయాలన్న అవన్నీ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.